సార్ అధ్యక్ష, సుమారు 8,000 మందికి ఇంకా 5,000 రూపాయలు 20 సంవత్సరాల క్రితం కట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడేమో మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖ భూములు అమ్మడానికి వీల్లేదని చెప్పి మన పార్టీ తరఫున కోర్టులో కూడా వేయటం జరిగింది. మరలా ఇప్పుడు అమ్మటానికి లీగలో ఇది తీసుకోవాలి, పరిశీలించాలంటే ఎలా అధ్యక్ష? డెఫినెట్గా దయచేసి క్యాన్సిల్ చేసి మన ప్రభుత్వానికి వినియోగించమని చెప్తున్నాను. వాల్యుబుల్ ల్యాండ్స్ అవి అక్కడ 60,000 అప్సెట్ ప్రైస్ పెడితే 60,500కే 32 మంది సిండికేట్ అయ్యి ఎంత నష్టం ఉంది అధ్యక్ష ప్రభుత్వానికి? దయచేసి క్యాన్సిల్ చేసి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా వాడమని విశాఖ ప్రజల తరఫున నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మళ్ళీ ఇంకో ప్రశ్నలకు తావు లేకుండా జస్ట్ ఫినిష్ చేయండి మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా కన్సర్న్ ఎమ్మెల్యేల వాళ్ళతో ఖచ్చితంగా నేను మీటింగ్ పెట్టి దీని మీద డీటెయిల్డ్గా అధికారులతో కూర్చొని పెట్టి యాక్చువల్గా ఏం చేయాలి, ఇంకా బెటర్గా చేస్తే ఎలా ఉంటుందో ముందుకు చేయటం జరుగుతుంది అధ్యక్ష. అయితే క్యాన్సిల్ చేయమని సభ్యులు వెలగపూడి రామకృష్ణ గారు యాక్చువల్గా అడుగుతున్నారు. అయితే క్యాన్సిల్ చేయడంలో ఉండే లీగల్ ఇష్యూస్ ఫస్ట్ పరిశీలించాలి అధ్యక్ష. పరిశీలించి దాన్ని బట్టి ఏం చేయాలో చేస్తూ ముందుకు పోవటం జరుగుతుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 696 గొట్టిపాటి రవికుమార్ గారు. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడినది. రెండో ప్రశ్నకు సమాధానం సభా సమక్షంలో ఉంచబడినది. మూడవ ప్రశ్నకు సమాధానం విద్యుత్ టారిఫ్కి సంబంధించి విధాన ప్రమాణాల విషయం ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్ మరియు సమర్థ సేవ అందించేందుకు వీలుగా ఏపీఆర్సీ రూపొందించిన నిబంధనలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిస్కంలు నిర్వహిస్తాయి. సార్, ఒకసారి సభ్యులు కూడా ప్రశ్న వేసి లేరు. వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ప్రశ్నలు వేయటం, అదేవిధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్నాలు పిలుపునియటం అన్నీ కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్నీ కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ వీటీపీఎస్ని కానీ లేకపోతే కృష్ణపట్నంలో ఉన్న మన పవర్ జనరేషన్ని విపరీతంగా పెంచి తద్వారా పవర్ ఈ రాష్ట్ర ప్రజలకు పవర్ అందించాలి, ఎక్కడ కూడా రూపాయి కూడా పెంచకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మేమైతే ఖచ్చితంగా చెబుతున్నాం, ఈ విద్యుత్ ఛార్జీలు గతంలో పెంచి ప్రజల మీద భారం వేసినవి మనం పెంచినవి ₹1 కూడా మనం పెంచలేదు. పదే ప్రజల్లోకి క్వశ్చన్ రూపంలో కానీ ధర్నాల రూపంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి తప్పు సంకేతాలు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే ₹1 కూడా పెంచాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద భారం వేసే ప్రసక్తే లేదని చెప్పి మీ ద్వారా సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్. ప్రశ్నలు బాధ్యత రాహిత్యంగా సభకు రాకపోయినా మంత్రి గారు ఎంతో బాధ్యతతో వాళ్ళకి టీవీలో చూసుకునే భాగ్యం ప్రసాదించారు. ధన్యవాదాలండి. క్వశ్చన్ నెంబర్ 661 డాక్టర్ పి నారాయణ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం 393 టీడీఆర్ బాండ్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు
సిఐడి డిపార్ట్మెంట్ దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అధ్యక్ష. రామకృష్ణ బాబు గారు ప్రశ్నించండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అధ్యక్ష, కొద్దిగా తొందర పెట్టద్దు అధ్యక్ష. 10 నిమిషాలు. లేదు లేదు, ప్రశ్నించండి అంటున్నారు. విశాఖ నగరం నడిబొడ్డైనటువంటి సిరిపురంలో సిబిసిఎన్సి క్రైస్తవ భూముల్ని బలవంతంగా బెదిరించి అప్పటి మా ఎంపీ గారు డెవలప్మెంట్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాని మీద మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇది అవ్వకుండానే ఆ రోడ్లో చాలామంది సంపతనాయుడు గుడిలో గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పటికీ గుడి రోడ్లో వాళ్ళెవరికి టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా అనైతికంగా హక్కు ఎవరికి ఉందో తెలియకుండా టీడీఆర్ బాండ్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఆ ల్యాండ్ మీద ఇప్పటికీ కూడా హైకోర్టులో టైటిల్ మీద 12 కోర్టు కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంత అవాజ్య ప్రేమేంటో మనకు తెలియదు అధ్యక్ష. దీంతోపాటు ఇదే బిల్డింగ్లో ఇది 25 ఫ్లోర్లు అధ్యక్ష. దీంట్లో టీడీఆర్లు కాకినాడలో టీడీఆర్లు తీసుకొచ్చి ఇక్కడ వాడారు అధ్యక్ష. ఇదిగోండి కాకినాడలో భారీ భూమాయ ఎకరం 92 సెంట్లలో సురేష్ నగర్ లేఅవుట్ కామన్ స్పేస్లో 18 కోట్లతో స్మార్ట్ సిటీ నిధులతో ఒక స్టేడియం నిర్మాణం చేస్తే 2022లో ఒక 6 వ్యక్తులు హైకోర్టుకి వెళ్ళి ఆ భూమి మాదంటే కాకినాడ కౌన్సిల్లో వాళ్ళకు ఓకే చేసేసి 60 కోట్లు విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత మా వైజాగ్ మా ఎంపీ గారు రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాసి అప్పటి ఎంపీ 1924 ఎంపీ ఎంవివి సత్యనారాయణ అతను రిజిస్ట్రార్కి లేఖ రాయటం, మన రెసిడెన్షియల్ ఏరియా కమర్షియల్ ఏరియా అయిపోయి 64 కోట్లు బాండ్లల్లో 129.25 కోట్లు బాండ్లు అయ్యి ఇక్కడ ఈ సిరిపురం ఎంవివి పీక్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ భూమి మీద ఈ స్టేడియం విషయంలో మన కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో అక్రమమైన ఉద్యమాలు కూడా చేయటం జరిగింది అధ్యక్ష. అయినా కానీ ఆగలేదు. ఈ 129.25 కోట్లు టీడీఆర్లు, ఆ సిరిపురంలో 60 కోట్లు టీడీఆర్లు కలిపి 25 బహుళ అంతస్తుల కోసం వాడిన మాట వాస్తవమా కాదా? ఇది అన్యాయంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 12 కోర్టు కేసులు ఇప్పటికీ టైటిల్ మీద కోర్టు కేసులు ఉంటే అసలు ప్లాన్ ఎలాగిచ్చారు మీరు? అంతేకాకుండా అధ్యక్ష, ఇది 27/7/2021 శ్రీమతి జనిత్ మాలిని త్యాగరాజన్ అనే ఆవిడ 11 కంపెనీలు డైరెక్టర్గా ఆవిడ గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 24/11/21 మళ్ళీ రివైజ్డ్ ఈ జనిత్ మాలిని త్యాగరాజన్ అనేవాడు రివైజ్డ్ గిఫ్ట్ డీడ్ మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష. ఇకపోతే 12/10 మళ్ళీ 11/10 మళ్ళీ రివైజ్డ్ గిఫ్ట్ డీడ్ కూడా ఆ జనిత్ మాలిని త్యాగరాజన్ గారు ఇచ్చారు అధ్యక్ష. ఈ దినకర్ త్యాగరాజ్ అనే వ్యక్తి అందులో ఒక డైరెక్టర్ మాత్రమే. 12/10/2022లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసాడు అధ్యక్ష. జీపీఏ వాళ్ళ నేనే నాకే టీడీఆర్లు ఇచ్చేయమని. సెల్ఫ్ డిక్లరేషన్కి రిజిస్టర్డ్ హక్కు డీడ్ లేకుండా ఎక్కడైనా ఈ వ్యక్తికి టీడీఆర్లు ఇస్తారా? అంతేకాకుండా ఇతను నోటరీ 12/10/22న సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఈ విజయవాడలో నోటరీ ముందు 12/10/2002లో సంతకం పెట్టినట్టు ఉంది అధ్యక్ష. మరి జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారో, మరి ఎంఏండి డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష, 12/10 ఇతను సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన టీడీఆర్లు ఇవ్వకూడదు. కానీ మా జీవీఎంసీ అధికారులు ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ అప్పటి కమిషనర్ కానీ 12/10కి ఆయన ఇస్తాడని ముందే ఊహించి కళ్ళలో 2/10 డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష.
ఇమీడియట్గా జీవీఎంసీ కమిషనర్ డైరెక్షన్ ప్రకారం 7/10 దినకరణ త్యాగరాజునికి టీడీఆర్లు ఇవ్వండి, ఈ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన మీరు మిగతా 17 మంది టీడీఆర్ అప్లికేషన్లు విత్డ్రా చేసుకోండి, ఆయనకి ఇవ్వాలని ఇచ్చారు సార్. ఆయన ఇచ్చింది 12/10, వీళ్ళు ఇచ్చింది 7/10, అంటే ముందే కలగని ఇచ్చారు. 30 ఏళ్ళు ఉంటాం అనుకున్నా. ఏం సార్ 30 సంవత్సరాలు ఉంటాం ఏమో సార్. మరి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ సంపద్వినాయక టెంపుల్ రోడ్లో గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదని ఒక్కరికి కూడా టీడీఆర్లు ఇవ్వాలి. సెల్ఫ్ డిక్లరేషన్ మీద టీడీఆర్లు ఎలాగిస్తారు? ఆ కాకినాడలో వాల్యూ పెంచిన రిజిస్ట్రార్ను కూడా మన కొండబాబు గారు వాళ్ళు వర్ణా చేస్తే సస్పెండ్ చేశారు అధ్యక్ష. వాల్యూ పెంచారండి, 18,000 36,000 చేశారండి. అయ్యేంతవరకు టీడీఆర్లు అబియన్స్లో పెట్టాల. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ మీద ఇచ్చిన టీడీఆర్ బాండ్లు 60 కోట్లు, ఆ 129 కోట్లు అబియన్స్లో పెట్టి అర్జెంటుగా ఆ బిల్డింగ్ని ఆపోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వెంబటే సిబిసిఎన్సి క్రిస్టియన్ భూములు కుంభకోణం జరిగిందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ప్లాట్లు ఎవరో కొనుక్కోవద్దు, వస్తే బిల్డింగ్ పగలగొడతామని చెప్పారు. ఒకసారి నాదెళ్ల మనోహర్ గారు విశాఖపట్నం వచ్చి ఆ సైట్ విజిట్కి వెళ్తే పోలీసులు వెళ్ళనివ్వలేదు. దయచేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖ నగరంలో టీడీఆర్ బాండ్ల మీద కానీ, అది రెవెన్యూకి సంబంధం అనుకోండి, నాలా ట్యాక్సులు కానీ భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. అలాగే ₹1 కట్టపోయినా ప్లాన్ ఎవరు అధ్యక్ష? జీవీఎంసీ అధికారులు. ఎంవీవీ అండ్ ఎంకే అని కూరమానపాలెంలో 7 కోట్లు ప్లస్ 3 కోట్లు నాలా ట్యాక్స్ వేస్తే ఇప్పటి వరకు కట్టల అధ్యక్ష. వాళ్ళకి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చేశారు, ఓసీ కూడా ఇచ్చేశారు అధ్యక్ష. దయచేసి ముందు ఆ బిల్డింగ్ ప్లాన్లు క్యాన్సిల్ చేయాలా, ఇమీడియట్గా విజిలెన్స్ సిఐడి ఎంక్వైరీ చేసామన్నారు, దాన్ని త్వరితగతిని పూర్తి చేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను. చేస్తారా లేదా అని అడగండి. క్యాన్సిల్ చేస్తారా లేదా? థ్యాంక్ యూ సార్. అది ఎన్ని రోజుల లోపల చేస్తారో కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అది. ఎందుకంటే మనం ఈ అన్యాయాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం ఆకపోతే కూటమి ప్రభుత్వం కూడా విశాఖ ప్రజలు కూటమి ప్రభుత్వం మీద కూడా మచ్చ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ప్రశ్న టీడీఆర్ బాండ్లు విశాఖపట్నం అని ఉంది, కానీ మా తణుకు, తాడేపల్లిగూడెం, తిరుపతి ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల జరిగింది. దీని మీద కూలంకషంగా కూడా ఇంకో డిస్కషన్ పెట్టాలి. మీ ప్రశ్న అయిపోయింది.